ఎల్సిసి నగర్ మండల్ బొంపల్లి గ్రామంలో డెంగీ జ్వరంతో ఒక బాలుడు బాలిక చనిపోవడం తెలిసిన విషయం. ఈ ఘటన వలన గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న మండల అధికారులు, ఆరోగ్య అధికారులు విలేజ్లో అన్ని చోట్ల తిరుగుతూ దోమలు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటి నిర్మూలనకే తగు చర్యలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మండల అధికారులు, ఆరోగ్య అధికారులు విలేజ్లో అన్ని చోట్ల తిరుగుతూ దోమలు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటి నిర్మూలనకై తగు చర్యలు తీసుకున్నారు. గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం చేశారు. జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్ సహాయంతో తరలించారు. ఇరవై 25 రోజులుగా ఎక్కువైంది కాబట్టి మరి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. భూపల్లి గ్రామస్తులు మరి దీని విషయంలో హెల్త్ డిపార్ట్మెంటు స్పందించి మరి ఈరోజు గ్రామ పంచాయతీ దగ్గర మరి 6 నిమిషం అందరినీ చూస్తున్నారు. కొంతమందిని అంబులెన్స్లో కూడా పంపించినాం. దయచేసి మరి ఇప్పటికి కూడా మరి ఇంకా కొంచెం మా భూంపల్లిలో మరి ఒక 20 రోజులు క్యాంపు వేయాలని చెప్పి మరి అధికారులను కోరుకుంటున్నాం. మరి భూంపల్లిలో నిన్నక మొన్న మరి ఒక 12 ఏళ్ళ అమ్మాయి 7వ క్లాసు విద్యార్థి చనిపోవడం జరిగింది. మరి గత వారం రోజుల క్రితం మరి గొల్లల పిల్లగాడు 4వ తరగతి 9 ఏళ్ళ అబ్బాయి చనిపోవడం జరిగింది. కాబట్టి దయచేసి మరి అధికారులు భూంపల్లిపై దయ ఉంచి మరి మాకు భూంపల్లిలో క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పి భూంపల్లి గ్రామం తరఫున మరి అధికారులను కోరుకుంటున్నాం. గవర్నమెంట్ను కూడా కోరుకుంటున్నాం.